9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న చిరంజీవి సినిమాపై ఓ 2 నెలల క్రితం వరకు పెద్దగా అంచనాలు లేవనే చెప్పాలి. ఏదో ఫ్యాన్స్ చూసి బాగుంటే మిగిలిన వాళ్ళు లుక్ వేస్తారు అని అనుమానపడిన వాళ్ళందరికీ చిరు ఘాటుగా ధీటుగా సమాధానం ఇచ్చారు. బాస్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్కి 100% న్యాయం చేస్తూ వసూళ్ల సునామీతో రచ్చరచ్చ చేస్తున్నాడు. తన కంబ్యాక్ గురించి ఇంతలా ఎదురు చూస్తారని అనుకోలేదని చిరు సైతం వ్యాఖ్యానించారంటే అర్థం చేసుకోవచ్చు. బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన ఖైదీ నెంబర్ 150 మూవీ గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాక విడుదలైన ప్రతి చోట బీభత్సమైన కలెక్షన్స్ రాబడుతున్న ఖైదీ రానున్న 2-3 రోజుల్లో స్క్రీన్లు పెంచడం కోసం డిస్ట్రిబ్యూటర్ల మీద తీవ్ర ఒత్తిడి వస్తుంది. కానీ అందుబాటులో లేకపోవడంతో టికెట్స్ దొరక్క వెనుదిరుగుతున్న ఆడియన్స్ సంఖ్య భారీగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. కేవలం ఫ్యాన్స్ ద్వారానే ఇది సాధ్యమైంది అనడానికి లేదు. అప్పుడప్పుడు సినిమాలు చూసే సాధారణ ప్రేక్షకుడు సైతం చిరంజీవి రీఎంట్రీని వెండితెరపైన చూడాలి అని తహతహలాడడం దీనికి ప్రధాన కారణం. ఇక బాహుబలిని దాటుతుందా లేదా అనే అనుమానాలు తెరదించుతూ అల్లు అరవింద్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు.